ఈరోజు మనం ఏం చేయాలో తెలుసా? ప్రభా, నీ చిత్తానికి లోబడిపోతున్నానయ్యా, నువ్వేం చేస్తావో చెయ్యి. యజమానుడా, నా ధన్యత ఏంటో తెలుసా? నీ చేతిలో పాత్రగా ఉండాలయ్యా, నీ చేతిలో వాడబడే పాత్రగా ఉండాలయ్యా, నీ చేతి ద్వారా తయారు చేయబడే పాత్రగా ఉండాలయ్యా. నన్ను అలా మన్నుగా వదిలిపెట్టొద్దు. నా జీవితం మీద పూర్తి హక్కు ఉంది, పూర్తి అధికారం ఇస్తున్నానయ్యా, సరెండర్ అయిపోతున్నానయ్యా. అయ్యా, నీ చిత్తం జరగని నా జీవితంలో, నీ ఉద్దేశాలు నెరవేర్చు ప్రభువా, నీ ప్రణాళిక సిద్ధించని నా జీవితంలో. నేను నీకు సలహా ఇయ్యాను ప్రభువా, నువ్వేం చేస్తావో చెయ్యి అని పూర్తిగా సరెండర్ అయిపోయేవారు కావాలి. దేవునికి సరెండర్ అయిపోవాలి. ప్రభుకి పూర్తిగా మనల్ని మనం అప్పగించుకోవాలి. ప్రియులారా, ఈరోజు ప్రభు ఎవరిని చూస్తున్నాడో తెలుసా? అన్ని మనకు కావాల్సిన అన్ని పేపర్ మీద రాసి, దేవా వీటన్నిటిని నువ్వు శాంక్షన్ చేయమని సంతకం పెట్టే వారి కొరకు చూడట్లేదు. ప్రభు ఎవరి వైపు చూస్తున్నాడో తెలుసా? ఒక తెల్ల కాగితం ప్రభుకి ఇచ్చి, ప్రభు నీ చిత్తం ఏంటో నువ్వు అన్నీ రాయి, నేను సంతకం పెడతాను ప్రభా, నీ చిత్తం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభా అనేటువంటి వారి కొరకు చూస్తున్నాడు ప్రభు. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు సిద్ధంగా ఉన్నావా? పగిలిపోయి ఉన్నావేమో. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? అది నీ జీవితంలో పాపమైన, పగిలిపోయిన స్థితి అయినా, నీ స్థితి ఏదైనా, కుమ్మరి పిలుస్తున్నాడు నిన్ను అందంగా, ఆశీర్వాదకరంగా ఆయన కట్టబోతున్నాడు. హల్లెలూయా. తెలుసా ప్రియులారా, చిన్నది ఇస్తాడు, నిన్ను ఇంతటితో నిన్ను చక్కగా అలంకరిస్తాడు. ప్రియులారా, చూడండి ఈ మట్టికి ఎంత ఘనత వచ్చిందో కనబడుతుందా మీకు? ఆ కుమ్మరి చక్కగా అలంకరించాడు. ఈరోజు ఏ విలువ లేని నీ నా జీవితాన్ని ప్రభు తన స్వహస్తముల చేత మలిచి అందంగా, ఆశీర్వాదకరంగా నిన్నేం చేస్తాడు తెలుసా? పెంట కుప్పల మీద పడి ఉన్న నిన్ను అందరూ చూసి ఆశ్చర్యపడేలా షోపీస్గా చేస్తాడు ఆయన, షోపీస్గా చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఒక పాత్ర ఇట్లాగా తయారైంది, ఇంకో పాత్రను చూపిస్తాను ఆయన ఎట్లా చేస్తాడు. ప్రియులారా చూడండి, చెప్పలు కొడదాం. దాని క్యాప్ కూడా ఉందిగా. చూడండి ప్రియులారా, ఇది లేపుతా ఉన్నానా? ప్రియులారా, ఇది ఎక్కడండి? ఇది ఎక్కడండి? కుమ్మరి చేతిలో పడ్డాడు మట్టి, కుమ్మరి చేతిలోకి వచ్చింది. కుమ్మరి అందంగా, ఆశీర్వాదకరంగా, ఇతరులకు దీవెనకరంగా, ఆయనకు మహిమకరంగా నిలబెట్టుకుంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆశీర్వాదకరమైన పాత్రగా ప్రభు చేతిలో ఉండాలనుకుంటున్నారు? ప్రభు చేతిలోకి రాకపోతే ఇదిగో ఏ విలువ లేదు, ఇలా బారేస్తారు. ఎవడరా ఇక్కడ పడేశాడు ఈ మట్టిని, ఇక్కడ బారేయండి అంటారు. ఇదే మన్ను తండ్రి చేతిలోకి వస్తే, ప్రభు చేతిలోకి వస్తే, ఏ రూపము లేని దానికి రూపం వచ్చేస్తుంది, ఏ విలువ లేని దానికి విలువను తీసుకొని వస్తాడు. ఈ భౌతికమైన కుమ్మరే ఇంత అందంగా చేస్తే, ఆ పరమ కుమ్మరి చేతిలో నువ్వు నేను మన జీవితాలను పెడితే ప్రియులారా, ఎంత దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. థ్యాంక్ యూ నాన్న. ప్రియులారా, ఒక పాప జన్మించింది. తల్లిదండ్రులు చాలా సంతోషించారు. 6 వారాలైంది. కంటిలో ఇన్ఫెక్షన్ ఉందని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆ డాక్టర్ గారు ఒక ట్రీట్మెంట్ ఇవ్వబోయి మరొక ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా 6 వారాల్లోనే ఆ చంటి పాప కంటి చూపు కోల్పోయింది. అమ్మాయి పేరు క్రాస్బీ, ఫ్యానీ క్రాస్బీ. 6 వారాల్లో కంటి చూపు పోయింది. తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. ఒక్కసారి ఆలోచించండి, కంటి చూపు పోతే 6 వారాల్లోపు అమ్మ నాన్నను చూడగలిగిన ఆ చిన్నది అంత చీకటిమయమైపోయింది తన జీవితం. 6 నెలలు తిరగకుండానే నాన్న చనిపోయాడు.
ఆ చిన్నది మెల్లిగా ఎదుగుతూ వచ్చింది. ప్రియులారా, మీకు తెలుసా, ఆ చిన్నది ఫ్యానీ క్రాస్బీ 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత గ్రుడ్డివారి లిపి తెప్పించుకొని బైబిల్ని చదవడం మొదలుపెట్టింది. తన కంటి చూపు పోయినందుకు బాధపడలే, కానీ కుమ్మరి చేతిలోనికి తన జీవితాన్ని సమర్పించుకుంది. 10 సంవత్సరాల్లోపే అన్నీ కంటత చేయడం మొదలుపెట్టిందంట. కీర్తనలు 150 కీర్తనలు కంటత చేసిందంట చిన్నది. 4 సువార్తలు కంటత చేసిందంట. సామెతలు కంటత చేసిందంట. పరమగీతాలు కంటత చేసింది. అలా కుమ్మరి చేతిలోనికి తన జీవితాన్ని పెట్టింది. ప్రియులారా, తెలుసా, దాదాపుగా 90 సంవత్సరాలు పైగా బ్రతికింది. ఆమె చీకటి గురించి, గుడ్డితనం గురించి బాధపడలేదు, కానీ కుమ్మరి చేతిలో తన చేయి పెట్టింది, తన జీవితాన్ని పెట్టింది. చేయిచ్చి, నువ్వు నన్ను అడుపు ప్రభా, చీకటైనా పర్వాలేదు, కుమ్మరి నీ చిత్తమే నా జీవితంలో జరగనిమ్మని తన జీవితాన్ని అప్పగించుకుంటే, తెలుసా ప్రియులారా, తను చనిపోయేంత లోపు దాదాపుగా 9,000 పాటలు రచించింది. ప్రియులారా, 9,000 పాటలు. 5,500 నుంచి 9,000 అని చరిత్ర చెప్తుంది. దాంట్లో అద్భుతమైన హిమ్స్, ఇంగ్లీష్లో బ్లెస్సెడ్ అష్యూరెన్స్ అనేటువంటి ఒక హిమ్. అది దేవుని చేతిలో నా జీవితం అన్నటువంటి పాటలు అద్భుత. సండే స్కూల్లో పాడతారు, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్ ఇన్ ద మార్నింగ్, ప్రైజ్ హిమ్ ఇన్ ద నూన్ టైం. క్రాస్బీ రాశారు. ఆమెకు అడిగారంట, క్రాస్బీ ఇన్ని పాటలు రాశావు, నీకు కంటి చూపు వస్తే ఎట్లుంటుంది? అప్పుడు ఆవిడ అన్నదంట, అమ్మో, కంటి చూపు రావాలంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే అలా కళ్ళు మూసుకొని ప్రభుని ధ్యానిస్తూ నా ఆత్మ నేత్రాలతో ఆయనను చూస్తూ అద్భుతమైన పాటలు రాశాను. మళ్ళీ లోకాన్ని, లోకాశలను చూసి నా రక్షకుని పాడలేనేమో అని జవాబిచ్చిందంట. చాలా ధనవంతుడు వచ్చి, క్రాస్బీ నీ కంటి చూపు రావడానికి అవకాశం ఉంది, నీకు కావలసిన అన్ని డబ్బులు నేను పెట్టుకుంటాను, సమకూరుస్తాను అంటే క్రాస్బీ ఏమన్నా తెలుసా? వద్దొద్దొద్దు, నాకు కంటి చూపు వద్దు. ఎందుకు? ఒకరోజు నేను ప్రభు దగ్గరికి పోయినప్పుడు, నా కళ్ళు తెరవబడినప్పుడు మొట్టమొదటిగా నేను చూడాల్సింది నా యేసయ్య మొహమే, ఆయన ముఖమే, ఆయన మొహమే. ప్రియులారా, చరిత్రలో ఎస్ బ్లైండ్ లేడీ అండి, దాదాపుగా 9,000 పాటలండి. ఎందుకో తెలుసా? వారి జీవితాలు సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, బాధల్లో అలా వారి జీవితాన్ని ఇదే నా బ్రతకని ఊరుకుంటూలే ప్రభు చేతికి అప్పగించుకున్నారు వారి జీవితాలని. కుమ్మరి చేతికి అప్పగించుకున్నారు వారి జీవితాలని. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? కుమ్మరి చేతిలో నీ జీవితాన్ని పెడతావా, పరమ కుమ్మరి చేతిలో? లేదంటే పక్కకు పెడతావా? నూతన నిబంధనలు కూడా కుమ్మరి అన్న మాట చూస్తాం. యూదా ఇస్కరియోతు యేసయ్యని అమ్మేసి చివరికి ఆ డబ్బులు ఇంకా వద్దని పారేస్తే, అయ్యో ఇది కానుక పెట్టెలో వేయదలే తగదు అని చెప్పి వారు ఆ డబ్బులతో కుమ్మరి వాని పొలము కొన్నారు. పరమ కుమ్మరి చేతిలో నీ చేయి పెట్టకుండా పోతే ప్రియులారా, చివరికి నీ పేరున శ్మశానమే తప్ప ఇంకేం లేదు. బయట వేయబడ్డానికే నీ జీవితం. ఈరోజు ఈ మధ్యాహ్నం ప్రభు మనతో మాట్లాడుతుండగా, అయ్యా పరమ కుమ్మరి, నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను. విరిగి ఉన్నాను, నలిగి ఉన్నాను, కొట్టబడుతున్నాను, కాల్చబడుతున్నాను. నాలో పనికిరాని అన్నీ తీసే ప్రభు, పూర్తి అధికారం నీకు ఇస్తున్నాను. నన్ను నీ చేతిలో పనికొచ్చే పాత్రగా మలుచుకో, పనికొచ్చే పాత్రగా మలుచుకో. ఈరోజు పగిలిన నీ జీవితాన్ని పరమ తండ్రి అయిన కుమ్మరి చేతిలో పెడతావా?
నా ఇష్టం, నా జీవితాన్ని నేను మలుచుకుంటాను అంటావా? అది నీ ఇష్టం. పరమ కుమ్మరి చేతిలో పెడితే మట్టిగా ఉన్న నీ జీవితం, ఏ విలువలేని జీవితం విలువచ్చే పాత్రగా మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. నీ బలహీనతలను చూసుకొని బాధపడకు. అబ్రహాము ముసలివాడే, దేవుడు వాడుకున్నాడు. యాకోబు మోసగాడే, దేవుడు వాడుకున్నాడు. మోషే నత్తి పెదవులు గలవాడే, కుమ్మరి చేతిలో పెట్టగానే జీవితం మారిపోయింది, వాడుకున్నాడు. గిద్యోను పిరికివాడే, బలాఢ్యుడిగా ప్రభువు నిలబెట్టినాడు. దావీదు యవనస్తుడే, గొలియాతును చంపగలిగినాడు, ప్రభు మార్చాడు కదా. అంతేకాదు, దావీదు కొన్ని విషయాల్లో పట్టుబడ్డాడు, ప్రభు వదిలిపెట్టలే, మలిచాడు ఆయనని. ప్రియులారా, నువ్వెవరివైనా సరే నిన్ను నువ్వు చూసుకోకు, ప్రభు చేతిలో జీవితం పెట్టు. ఆమోసు మేడి పనులు ఏరుకునేవాడే, ప్రవక్తగా నిలబెట్టాడు. యోనా పారిపోతున్నవాడే, ప్రభు నిలబెట్టి వాడుకున్నాడండి. దానియేలు, హజరియా, అనన్య, మిషాయేలు అగ్నిగుండంలో వేయబడినటువంటి వారే ప్రభు మహిమ తెచ్చుకున్నాడు. మత్తయి సుంకరే ప్రభు వాడుకున్నాడు. జాన్ మార్క్ మధ్యలో పని వదిలిపెట్టి పరిగెత్తినోడే ప్రభు వాడుకున్నాడు. మళ్ళీ లూకా డాక్టర్ గారే వాడుకున్నాడు. సంఘాన్ని హింసించింది సౌలు గారే, దేవుడు వాడుకున్నాడు. తిమోతి పిరికివాడే, ప్రభు వాడుకున్నాడు. పొట్టి జక్కయ్య పొట్టివాడే, ప్రభు వాడుకున్నాడు. ఇంకో మాట చెప్పిన, లాజరు చచ్చిపోయిన వాడే, ప్రభు వాడుకున్నాడు. ప్రభు వాడుకున్నాడు. ప్రభు వాడుకున్నాడు. ఈరోజు ఇదిగో ప్రభు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాను నిన్ను. పగిలిన నీ జీవితాన్ని, విరిగిన నీ మనసుని, నలిగిపోయిన నీ బ్రతుకుని పరమ కుమ్మరి చేతిలో పెడతావా? ఇష్టపడుతున్నావా? అయితే అందరం కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకుందామా ప్రియులారా? మన జీవితంలో పనికిరాని అన్నీ తీసివేయబడడానికి ఇష్టపడదాం. ఆయన దయగలిగినటువంటి హస్తములతో ఇదివరకే నీతో మెల్లిగా తాకుతున్నాడు. ఆయన తాకిడి మన జీవితాన్ని మార్చేస్తుంది ప్రియులారా. ఆయన నీ లోపల నుండి కార్యం జరిగిస్తూ వస్తున్నాడు. నిన్ను అలా మంటి ముద్దలాగున్న నిన్ను అలా పైకి లేపడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను కాల్చి బలంగా చేసి అందంగా నిన్ను అలంకరించి అందరి ముందు నీకు ఘనత తీసుకురావాలని కోరుతున్నాడు. ఈరోజు ఒకవేళ నీకు ఇష్టమైతే, తండ్రి నా నిర్ణయాలతో నా జీవితాన్ని చెడగొట్టుకున్నాను, కొన్నిసార్లు నా ప్రమేయం ఏమి లేకుండానే ఇతరుల చేత నేను పాడైపోయినాను, నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, మలినమైన నా జీవితాన్ని మళ్ళీ మలచయ్యా, పాడైన నా జీవితాన్ని మళ్ళీ కట్టయ్యా. పరమ కుమ్మరి, ఇదిగో నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నానని నీ కుడి హస్తం ప్రభు వైపు లేపుతావా? ఓ దేవుడు మన జీవితాన్ని మెల్లిగా తడుతూ, ఆయన నువ్వు పిగిలిపోవడానికి కాదు, పిగిలిపోయిన నిన్ను మెల్లిగా కడతాడు. తన వాక్యము ద్వారా, తన ఆత్మ ద్వారా నిన్ను మెల్లిగా, ముద్దగా ఉన్న నిన్ను హెచ్చిస్తూ వస్తాడు. ఆయన హెచ్చిస్తూ వస్తాడు. ఓ నిన్ను డెకరేట్ చేస్తాడు ఆయన, నిన్ను అందంగా చేస్తాడు ఆయన, ఆశీర్వాదకరంగా చేస్తాడు ఆయన. ఓ నిన్ను అందంగా చేసి మురిసిపోతాడండి ఆయన. ఆహా నా పాత్ర. కుమ్మరి మురిసిపోతాడండి, కుమ్మరి ఆనందిస్తాడండి. ఆ పరమ కుమ్మరి ఆనందిస్తాడు. నా కుమార్తె ఎంత చక్కగా, నా కుమారుడు ఎంత చక్కగా అందంగా తయారయ్యాడు.
తన ఆత్మకార్యం జరిగిస్తూ ఉన్నాడు తండ్రి. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. ఒక్కసారి అడుగుదాం. ప్రియులారా, మన వార్తల్లో చూశాను, ఒక కుటుంబీకులు ఒక చక్కని కారు కొన్నారు. ప్రియులారా, చక్కని కారు కొన్నారు. అన్ని సేఫ్టీ ఉన్న కార్లు కొన్నారు. ప్రియులారా, ఒకవేళ యాక్సిడెంట్ అయితే కారులో ఉన్న వాళ్ళకి ఏ ఆపద కలగొద్దని ఎక్కువ మొత్తం డబ్బు పెట్టి కొన్నారు కుటుంబీకులు. ఎక్కడికో వెళ్ళారు. వస్తూ హోటల్లో అందరూ కలిసి భోంచేశారు. ఆ కొత్త కారుని బట్టి కేక్ కూడా కట్ చేశారు. ప్రియులారా, కేక్ కట్ చేశారు. బంధువులందరూ వారి గృహాలకు వెళ్ళిపోయారు. తిరిగి ఆ హోటల్ నుండి ఇంటికి వస్తున్నారు. ప్రియులారా, ఓ పెద్ద ట్రక్కు కిందికి కారు వెళ్ళిపోయింది. కుటుంబీకులు పూర్తిగా చనిపోయారు. స్వల్పమైనది కదా జీవితం, ఎంత అల్పమైనది జీవితం. ఈరోజు ప్రభు చేతులకి అప్పగించుకుందామా? దేవా, ఇదిగో నా జీవితం, నా శ్వాస నీ కొరకే ఆడాలి, నా గుండె నీ కొరకే కొట్టుకోవాలి, నా తనువు నీ కొరకై తప్పించాలి. నీ మీద ఆశ పెట్టుకున్నానయ్యా. యేసయ్యా, రెండు చేతులు ఎత్తుదామండి. హల్లెలూయా. దేవుని బలమైన ఆత్మ సంచారం మన మధ్యలో ఉంది. ప్రియులారా, తన వాక్యము ప్రకటింపబడినప్పుడు పరిశుద్ధాత్ముడు మన మధ్యలో కదులుతున్నాడు. ఎంతో మంది జీవితాలు కట్టబడుతున్నాయి. ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అనుకుంటున్నావు కదా? కాదు. దేవుడు తన ఆత్మ చేత నింపి నిన్ను యోధురాలు వల్ల నిలబెట్టబోతున్నాడు. యోధుని వలె వాడుకోబోతున్నాడు. బలహీనురాలిగా వచ్చావు కాదు, ఇప్పుడు బలంగా నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. నువ్వు కాలబడుతుంటే అనుకున్నావు, అయ్యో ఏంది ప్రభు ఈ బాధలు. నిన్ను గట్టిగా చేయబోతున్నాడు. విశ్వాసంలో తొలగిపోకుండా నిలబెట్టుకోబోతున్నాడు. ఉన్నతమైన విశ్వాస అడుగులలోకి నిన్ను నడిపించబోతున్నాడు ఆయన. ఎక్కలేని ఎత్తైన కొండలను ఎక్కించబోతున్నాడు ఆయన. నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయబోతున్నాడు ఆయన. ఓ, ఆ కుమ్మరి నీ తలెత్తబోతున్నాడు ఈ మధ్యాహ్నం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దయచేసి ఒక్కసారి ఇటు చూడండి. ప్రియులారా, ఏముందండి మా జీవితంలో? ఎన్నోసార్లు దైవజనుడు చెప్పాడు, చచ్చిపోదాం అనుకున్నాడు. ఆ మాట విన్నప్పుడు నా గుండె తరుక్కుపోతుంది. నా పిల్లల్ని పెంచలేను కనుక ఎవరికైనా దత్తత ఇచ్చేద్దామనేది. ఏ స్థితి అండి అది? ఎక్కడో పెంట కుప్పల మీద పడిన స్థితే నా స్థితి అండి. నా ఇద్దరు తల్లిదండ్రులు, అమ్మ నాన్న కుష్టు వ్యాధితో బాధపడిన వారండి, వెలివేయబడిన వారమండి, తృణీకరించబడిన వారమండి. ఈరోజు ప్రభు చేతిలో వాడబడడానికి కారణం ఏంటో తెలుసా? మొదటి ఆయన కృప అయితే ప్రియులారా, రెండోది ఆ పరమ కుమ్మరి చేతిలో జీవితాలను అప్పగించుకున్నామండి. చావైనా బ్రతుకైనా నీతోనేనయ్యా, నీకోసమేనయ్యా. ఇంతే ఇంకేం లేదు. దైవజనుడు రాసినటువంటి పాట పాడాలని కోరుతున్నాను. ఊహించలేదయ్యా ఈ జీవితం. ప్రియులారా, ఈ పాట కొంతమంది జీవితంలో ఇప్పటికే నిజమైంది. దేవుడు ఈరోజు జరిగిస్తున్న కార్యం ఈ పాట మీరు పాడబోతున్నారు రాబోయే రోజుల్లో. ఊహించలేదు ప్రభా, ఈ కూడికలకు వెళ్ళినప్పుడు నా స్థితి ఇది. ఇదిగో ఎక్కడ నిలబెట్టావయ్యా, నీకు స్తోత్రం అని చెప్దాం. ఆ పాట పాడదాం. ఊహించలేదయ్యా ఈ జీవితం. ఇలా ఎన్నోసార్లు నా జీవితంలో ఆ కుమ్మరితో అన్నాను, నాకు ఈ పరిచయం ఇష్టం లేదు, నాతో కాదు. అంతేకాదు, ఎన్నోసార్లు ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా ప్రియులారా? ఆయన విడిచిపెట్టలేడు ప్రియులారా, విడిచిపెట్టలే. విడిచిపెట్టలే, త్రోసివేయలే. ఇది పనికిరాని ముద్దరా అని పారేలే. ప్రభు పట్టుకున్నాడు,
కనుకనే ఈరోజు నిలబడ్డావు. ఒకవేళ ఆయనే తప్పిదములను లెక్క పెడితే ఎక్కడ నిల్చుండే వాళ్ళమండి? ఎప్పుడో నాశనమై ఉండేవాళ్ళం. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? ఒకరోజు మా నాన్న ఇంటికి వెళ్తే నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వీడు మాకు చాలా ఆయాసకరంగా ఉన్నాడయ్యా, వీడిని తీసుకో ప్రభా, వీడిని చంపేయి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. అంతకు బాధ పెట్టినాను ప్రియులారా. ఈ భౌతికమైన తండ్రి విసుగు చెంది కోపముతోనో లేకపోతే వేదనతోనో ఆ మాట నిండొచ్చు. కానీ గొప్ప విషయం చెప్పనా, ఈ తండ్రి బాధపడిన ఆ పరమ తండ్రి బాధపడుతున్నా నన్ను త్రోసివేయలేదండి, పడివేయలేదండి, నాశనం చేయలేదండి. వీడు ఇంతేరా, వీడు బలహీనుడు, ఈ సోల్మన్ గాడు బలహీనుడు, వాణ్ణి నా చేతిలోంచి పారయ్యా, పనికిరాని వాణ్ణి నా చేతులతో తాకుతూ వాణ్ణి లోపల పని చేస్తూ, పనికిరాని వాణ్ణి నా మహిమ కొరకు వీణ్ణి పనికొచ్చే పాత్రగా చేసుకుంటానని తన చేతులతో తాకుతూ, తన నీటిని వాక్యం చేత, తన ఆత్మ చేత అంతరంగంలో కార్యము జరిగిస్తూ ఆ పరమ కుమ్మరి చేతిలో ఒక పాత్రగా నన్ను ఇక్కడ నిలబడిన ప్రతి దైవజనం చేసుకున్నాడండి. ఆయన మీ జీవితంలో అదే కార్యము చేశాడు కదా, అదే కార్యం చేశాడు కదా. ఓ రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిస్తామా? స్తోత్రం చెల్లిస్తామా? ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఆయన కనికరము, ఆయన జాలి, స్తోత్రం చెల్లిస్తామా? హల్లెలూయా గట్టిగా నండి ప్రియులారా. నోరార పొగడండి ఆయననే, మనసార పొగడండి ఆయననే. దేవానికి స్తోత్రమయ్యా నండి ప్రియులారా. ఓ చప్పలు కొడితే స్తోత్రం చెల్లిస్తామా? హల్లెలూయా గట్టి కొడదాం ప్రియులారా. హల్లెలూయా అందాం. హల్లెలూయా. ప్రియమైన యవన బిడ్డ, యవనస్తుడా, ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను దర్శించినటువంటి సమయం, నా తండ్రి నీతో మాట్లాడినటువంటి సమయం. ఆ పరమ కుమ్మరి ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. ఎన్నోసార్లు నా చేతిలో నీవు విడిపోయినట్లుగా ప్రవర్తించినప్పటికీ, ఎన్నోసార్లు నీవు నన్ను విసిగించే క్రియలు చేసినప్పటికీ నీకు తెలుసా, నేను ఇంకా నిన్ను విడిచిపెట్టలేదు, త్రోసివేయలేదు. నిన్ను నా చేతుల్లోనే నేను కలిగి ఉన్నాను. ఇకనైనా నీ జీవితాన్ని నాకు అప్పగించుకున్నట్లయితే నిన్ను అందమైన పాత్రగా, ఆశీర్వాదకరమైన పాత్రగా, అనేకులు చూసి మెచ్చుకునే పాత్రగా నేను నిన్ను తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను అని నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంతమంది యవనస్తురాళ్ళు ఒక తీర్మానానికి వచ్చారో నాకైతే తెలియదు. ఒక మట్టి ముద్దని ఒక అందమైనటువంటి పాత్రగా తయారు చేయటం ఒక కుమ్మరికి చేతనైతే, అంతకంటే హీనంగా ఉన్న మన బ్రతుకుల్ని సుందరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయటం మన పరమ కుమ్మరికి ఇంకా చేతనం. ఆయన చేతులకు అప్పగించుకుందాం ఈ మధ్యాహ్నం. మారు మనసు పొంది ఆయన మనల్ని కడిగి శుద్ధి చేయున్నట్లు. గుర్తుపెట్టుకోండి, మట్టి ముద్ద ఒక పాత్ర కావాలి అంటే ముందు అది శుద్ధి చేయబడాలి. కుమ్మరి పొలానికి వెళ్ళి మట్టి తీసుకొని వచ్చి ముందు చేసే పని ఏంటో తెలుసా? దాన్ని శుద్ధి చేయటం. ఈ మారు మనసు పొందుట, బాప్తిస్మం పొందుట అనేది శుద్ధీకరణకు సంబంధించిన విషయం. ఎప్పుడైతే యవన బిడ్డలారా, స్త్రీలారా, పురుషులారా, పెద్దలారా, వృద్ధులారా మీ జీవితాలను ఆయన చేతికి అప్పగించుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతారో శుద్ధీకరణ కార్యక్రమం పూర్తవుతుంది. ఇక నిన్ను చేతుల్లోకి తీసుకొని సారెపైకి ఎక్కించి ఒక అద్భుతమైన పాత్రగా మలచడం నా తండ్రి మొదలు పెడతాడు. ఆ కార్యక్రమానికి మొదటి మెట్టు నీవు మారు మనసు పొంది ప్రభు మాటకు విధేయత చూపి నీ పాపములు, పితరుల దోషాలన్నీ కూడా నీ మీద ఉన్న అవన్నీ కడగబడు నిమిత్తం, శుద్ధీకరించబడు నిమిత్తం
నీవు బాప్తిస్మం పొందటం ఎంతైనా అవసరం.